Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. First time ganaka mana channel చూస్తున్నట్లయితే please subscribe to our channel. Today we are going to learn about the daily usage English words. See the words here. సంపాదించు, ధైర్యం గల, దాచుట, హుందాతనము, శత్రువు, పలచనైన, ఖ్యాతి, హాని, పూజించు, ఉద్యోగము, చంపుట, ఆకర్షించు, విశదీకరించు, గోరు, వృత్తి, చిన్నదైన, ప్రశ్న, పగ తీర్చుకొను, ప్రకాశించు, పాపము, మొత్తము, ఉపయోగకరమైన, ఖాళీ, వేతనం, ఇంకా, జీప్. ఈ వర్డ్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది వన్ బై వన్ ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, సంపాదించు. సంపాదించు అంటే ఎక్వైర్, ఎక్వైర్. నెక్స్ట్ వన్, ధైర్యము గల. ధైర్యము గల అంటే బోల్డ్, బోల్డ్. నెక్స్ట్ వన్, దాచుట. దాచుట అంటే కన్సీల్, కన్సీల్. నెక్స్ట్ వన్, హుందాతనము. హుందాతనము అంటే డెకోరం, డెకోరం. నెక్స్ట్ వన్, శత్రువు. శత్రువు అంటే ఎనిమి, ఎనిమి. నెక్స్ట్ వన్, పలుచనైన. పలుచనైన అంటే ఫ్లిమ్సీ, ఫ్లిమ్సీ. నెక్స్ట్ వన్, ఖ్యాతి. ఖ్యాతి అంటే గ్లోరీ, గ్లోరీ. నెక్స్ట్ వన్, హాని. హాని అంటే హామ్, హామ్. నెక్స్ట్ వన్, పూజించు. పూజించు అంటే ఐడోలైజ్, ఐడోలైజ్. నెక్స్ట్ వన్, ఉద్యోగము. ఉద్యోగము అంటే జాబ్, జాబ్. నెక్స్ట్ వన్, చంపుట. చంపుట అంటే కిల్, కిల్. నెక్స్ట్ వన్, ఆకర్షించు. ఆకర్షించు అంటే లూర్, లూర్. నెక్స్ట్ వన్, విశదీకరించు. విశదీకరించు అంటే మేనిఫెస్ట్, మేనిఫెస్ట్. నెక్స్ట్ వన్, గోరు. గోరు అంటే నెయిల్, నెయిల్. నెక్స్ట్ వన్, వృత్తి. వృత్తి అంటే ఆక్యుపేషన్, ఆక్యుపేషన్. నెక్స్ట్ వన్, చిన్నదైన. చిన్నదైన అంటే పెటి, పెటి. నెక్స్ట్ వన్, ప్రశ్న. ప్రశ్న అంటే క్వశ్చన్, క్వశ్చన్. నెక్స్ట్ వన్, పగ తీర్చుకొను. పగ తీర్చుకొను అంటే రివెంజ్, రివెంజ్. నెక్స్ట్ వన్, ప్రకాశించు. ప్రకాశించు అంటే షైన్, షైన్. నెక్స్ట్ వన్, పాపము. పాపము అంటే సిన్, సిన్. నెక్స్ట్ వన్, మొత్తము. మొత్తము అంటే టోటల్, టోటల్. నెక్స్ట్ వన్, ఉపయోగకరమైన. ఉపయోగకరమైన అంటే యూస్ఫుల్, యూస్ఫుల్. నెక్స్ట్ వన్, ఖాళీ. ఖాళీ అంటే వేకెంట్, వేకెంట్. నెక్స్ట్ వన్, వేతనం. వేతనం అంటే వేజ్, వేజ్. నెక్స్ట్ వన్, ఇంకా. ఇంకా అంటే యట్, యట్. నెక్స్ట్ వన్, జీప్. జీప్ అంటే జీప్, జీప్. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you. Keep learning.